ఉత్తరాన్ని చూద్దాం. మెయిల్ చేశారండి సందీప్ గారు విజయవాడ నుంచి. ఉపవాసం చేసే విధానం ఏమిటి అని అడుగుతున్నారు. ఇది యజుర్వేద ప్రక్రియలో ఉపసద్హోమం అని పేరు దానికి. అంటే యజ్ఞ దీక్షలో ఉన్నవాడు ఆ యజ్ఞం ఆ భాగం పూర్తయ్యేంత వరకు ఏది తినకుండా ఉండాలి. కానీ సాయంకాలం కాగానే ఆ యజ్ఞ దీక్షలో ఏమీ తినకుండా ఉన్నట్టయితే నీరస పడిపోయి అలా కూర్చొని ప్రమాదం చేసే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో యజ్ఞ భంగం చేయడానికి ఉండే రాక్షసులు పాడు చేస్తారు. అలాంటి సమయంలో తిన్నట్టు కాదు తిననట్టు కాదని చెప్పి కుడుచుటయి కాదు కుడువగుంటయి కాదు అన్న పద్ధతిలో ఏమిటి స్వీకరించాలి అని ఒక నియమాలు చెప్పారు అక్కడ. అది ద్రవ పదార్థాలు ఉన్నాయి, ఘన పదార్థం ఉంది, పళ్ళు ఇలాంటివి ఉన్నాయి. ఆ ప్రక్రియ అంతా ఉపసద్హోమం అని పేరు దానికి. దాన్ని తరువాతి కాలంలో ఏం చేశారు, రకరకాల పేర్లు స్మృతి గ్రంథాల్లో పురాణాల్లో వచ్చి ఉపవాసం. ఇటీవలి కాలంలో కాదు, ఒక 3 తరాల నుంచి కూడా ఉపవాసం అన్న శబ్దాన్ని పెద్దలైన వాళ్ళు సరిగ్గానే పాటిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఆ రోజు భోజనం చేయకూడట కదా టా అన్నాడు అని చెప్పి భోజనానికి బదులు భోజనానికి కనీసం 3-4 రెట్లు లాంటి ఉపహారాలు తీసుకుంటారు. ఉపహారాలు పలహారాలు. ఇంకొంచెం కొంత ముందుకు వెళితే అన్నం తినకూడదు కానీ అన్నం భిన్నం చేసుకు తినొచ్చు అని చెప్పి, అంటే ఉప్మా ఇలాంటివి చేసుకోవడం అని చెప్పి. అలాగే కొన్ని కార్యక్రమాల్లో కొందరు దేవతలకి ఏవో ఇష్టం ఉంటాయి. ఉదాహరణకి మాషప్రియనే అని ఉంది. మాషప్రియనే అంటే ఖచ్చితంగా ఆ మినుములు ఉన్నట్టుగా నానబోసి వాటితో చేయాలి తప్ప పొట్టు తీసేసి దోశలు వేసుకుని వడలు వేసుకుని దాంట్లో పచ్చిమిరకాయ ఇది చేయకూడదు. అక్కడ ఇలా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపవాసం అంటే ఉప సమీపే వాసం, భగవంతుని సన్నిధానంలో ఉండుట, దగ్గరగా ఉండుట. అంటే ఒక దీక్షలో ఉన్నాం, పూజ చేస్తున్నాం ఉన్నప్పుడు ఆ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. మొదటిది అశుచి భావన మనస్సులోకి రాకూడదు. రెండవది అశుచి అయిన పదార్థములను కానీ దృశ్యములను కానీ చూడకూడదు. దీనికి మళ్ళీ పెద్ద ప్రక్రియ చెప్పారు యజుర్వేదంలో. ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన పని ఏమిటి, దేవత అర్చన మనస్సు పెట్టి చేయడం మొదటిది. రెండవది వీలైతే జాగరణ చేయడం. తరువాత ఆ జాగరణకి ఆరాధనకి శరీరాన్ని తగినట్టుగా సిద్ధం చేసుకోవడానికి మితముగా ఆహారాన్ని తీసుకోవడం. అది ఎలాగా, వండిన పదార్థం కానీ కొరుక్కు తినేలాంటి పదార్థములు కానీ, అంటే ముక్కలు చేసి తిన తప్ప జామకాయలు కొరుకు ఇలాంటివి తినకూడదు. ఎంగిలి కానీ ఇలాంటివి కొన్ని తినకూడదని నియమం ఉంది. అంటే మనం ఉపవాసం అంటే అర్థం ఏంటి, ఉన్నమాట చెప్పాలంటే జాగ్రత్తగా దేవతారాధన చేయండి, ఆ రాత్రి జాగారం చేయండి, భగవత్ సన్నిధానాన్ని కల్పించుకోండి. భోజనం చేయటం లేదు అన్న మాట చెప్పుకుని మిగిలిన పదార్థాలు ఇష్టం వచ్చినట్టు సేవించకండి. మీ శరీర ధర్మాన్ని అనుసరించి ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎంత ఓపిక కావాలో అంత మాత్రమే తీసుకోండి. తరువాత గర్భవతులైన వాళ్ళు కానీ, రోగగ్రస్తులైన వాళ్ళు కానీ, 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, ఇతరముగా శక్తి లేని వాళ్ళు కానీ, 10 ఏళ్ల లోపల పిల్లలు కానీ ఉపవాసాలు వాళ్ళకి లేవని చెప్పి శృతి గ్రంథాలు చెప్తున్నాయి. కానీ మనం ఉపవాసం అంటే తోచినట్టుగా, అది కూడా ఏమైంది, ఉదయం పూట భోజనం మానేయడం, రాత్రి కూడా మానేయడం అని, లేదు ఉదయం అంతా మానేసి సాయంకాలం అయ్యేదాకా ఎదురు చూసి అప్పుడు భోజనం చేయడం అని, ఇలా రకరకాలు పెట్టారనుకోండి. అది ఆయా కాలాల్లో వచ్చింది, దేశాల్లో మార్పు వచ్చింది. అంచేత ఉపవాసం అంటే తిండి మానేయడం కంటే కూడా శ్రద్ధగా చెయ్యండి. అలాగే వ్రతం అని అంటారు. వ్రతం అనగానే వ్రత్యతే అన్నాధికం ఇది వ్రతం, రోజు తినే తిండి కంటే ఓ ముద్ద తక్కువ తినరా అన్నాడు వ్రతం అన్నాడు. మనం వ్రతం అనగానే ఎన్ని ప్రసాదాలు చేయాలి అది దాన్ని కూర్చుంటాం మనం అంతా. ఇది అర్థం అక్కడ. అంచేత ఇది యజుర్వేద ప్రక్రియ పద్ధతి ఉంది.